రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. జీవీఎంసీ జోన్ 2, 5 వార్డులో గడప గడపకు వెళ్లిన ఆయనకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. లక్ష్మీ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు తాము అర్హులం కాకపోయినప్పటికీ జనరంజకమైన పాలన మమ్మల్ని ఆకట్టుకుంటుందని, మా మద్దతు జగనన్నకే అని కొందరు మహిళలు ఉద్రేకపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తం చేసి అవంతి శ్రీనివాస్ ముందు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల కాలంలోనే భీమిలి నియోజకవర్గం మొత్తం చేసిన అభివృద్ధిని వివరిస్తూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యలు పరిష్కారానికి మరింత శ్రద్ధతో కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పౌరసత్వ గుర్తింపునిచ్చే ఓటు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని, కష్టమని భావించకుండా పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకుని సామాజిక బాధ్యత నిర్వర్తించాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, లక్ష్మీ టవర్స్ గృహ సముదాయం సంఘం సభ్యులు చంద్రశేఖర్, శ్రీనివాస్, దుర్గారావు, విశ్వనాథం, రామారావు, సత్యనారాయణ, జగదీష్, అప్పారావు తదితరులు పాల్గొని అవంతి శ్రీనివాస్ కు సత్కరించారు. ఇలా అన్ని ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ సిటీ అన్ని హంగులు ఉన్నాయి. క్యాపిటల్ అవడానికి కావాల్సిన హంగులని కాబట్టి తప్పనిసరిగా ఇది క్యాపిటల్ అయితే అన్ని రకాల కూడా మరి మన రాష్ట్రానికి ప్రజల్లోకి వస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి నాకు అమ్మఒడి కానీ ఏటి నాకు అందుకోవట్లేదు. ఆయన కనీసం నేను అందుకోవట్లేదు. మాకు రావు కూడా, మాకు రావు, మేము తీస్తాం. ఆయన నాకు జగనన్నే కావాలి. ఎందుకంటే ఆయన ఎంత కష్టాలు పడ్డాడో అది మాకు తెలుసు. ఆ నాన్నగారు ఇంకా నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఆయన ఏంటనేది నాకు తెలుసు. ఆయన ప్రజలను ఎలా చూసుకొస్తున్నారో, అమ్మ కానించి చిన్నపిల్లల కానించి అమ్మఒడి కానించి అన్ని బాగా చూసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా మా జగనన్నే వస్తాడని మేము కోరుకుంటున్నాం. అది నేను చెప్పవచ్చు. ప్రచారంలో భాగంగా మన జీవీఎంసీ 5వ వార్డులో లక్ష్మీ టవర్స్లో ఎన్నికల ప్రచారంలో బాగా రావడం జరిగింది. మరి ముఖ్యంగా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. చాలా సంతోషం. సో ఇప్పటివరకు మీడియాలో ఏంటంటే ఈ ఉద్యోగస్తులు కానీ ఈ అబవ్ మిడిల్ క్లాస్ ఎవరో జగన్ గారికి ఫరగలేరు అనేది ఒక అపోహ. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి మద్దతు తెలియజేయడం చాలా సంతోషం. తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ భీమిలి సీటు మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లక్ష్మీ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉంది, నైట్ స్టే చేస్తారు ఇక్కడ.